ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. హరి ఓం. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యే నమః. హరి ఓం. ఓం శుక్రగ్రహదేవతాయే నమః. ఓం హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రగ్రహదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహము కలుగుగాక. ముఖ్యంగా మనము ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ 9వ తేదీన శుక్రుడు సింహరాశిలోంచి కన్యారాశి, అది మిత్రక్షేత్రమే కానీ శుక్రుడికి నీచ స్థిత రాశి. దాదాపుగా ఆ రాశిలో 30 డిగ్రీల ప్రమాణం ఉంటే 28 డిగ్రీలు శుక్రుడు అక్కడ నీచ స్థితిని పొందబడి ఉంటాడు. ఒక రకంగా న్యాచురల్ జోడియాక్లో ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది 6వ రాశి. శత్రు రోగ రుణస్థానము ఈ రాశికి సంబంధించినటువంటిది. అట్లాగే కోర్టు వ్యవహారాదులు, జైళ్ళు, ఎన్నో అవమానాలు, కుటుంబీకులు బంధువులతో వైరములు, శత్రుభేదము, అట్లాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, ధనము నష్టపోవటము, ఇవన్నీ ఈ భావానికి సంబంధించినటువంటి, అంటే ఈ కన్యారాశికి సంబంధించినటువంటి విషయాలు. ఈ కన్యారాశిలో మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రము 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, అంటే సూర్యగ్రహ నక్షత్రాలు 3 పాదాలు ఉంటాయి. హస్తా నక్షత్రము 1వ పాదము, 2, 3, 4, ఈ 4 పాదాలు చంద్రుడి యొక్క నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి. కుజుడికి సంబంధించినటువంటి చిత్త 1వ పాదము, చిత్త 2వ పాదము, ఈ యొక్క కుజ నక్షత్రాలు 2 పాదాలు, కుజ నక్షత్రము 2 పాదాలు, అంటే దాదాపుగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, ఈ 3 పాదాలలో, ఈ 3 నక్షత్రాలలో వీరికి విరోధి, శుక్రుడికి విరోధులు అయినటువంటి ఈ రవిచంద్ర కుజ నక్షత్రాలలో ఈ యొక్క శుక్రుడి యొక్క గమనము, సంచారము దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు దాదాపుగా 22 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యొక్క శుక్రుడు ప్రతి మానవుడికి జీవితంలో కుటుంబ సౌఖ్యాన్ని, భోజన ప్రాప్తిని, ఇష్టభోజన సౌకర్యాన్ని, వాహన యోగాన్ని, గృహయోగాన్ని, అఖండమైనటువంటి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని, అలాగే మాతృ ప్రేమని, నేత్ర దోషాలు పోగొట్టేటటువంటి స్థితిని, గృహ సంపదలని, ముఖ్యంగా పశు సంపద వృద్ధిని, వ్యవసాయంలో వృద్ధిని, వ్యవసాయ పంటలు ఇతరత్రాలని సూచించేటటువంటి శుక్రగ్రహము. అందులో ముఖ్యంగా సృష్టి క్రమాన్ని నడిపేటటువంటి భార్యాభర్తల మధ్య సాంగత్య విషయంలో, దాంపత్య విషయంలో ఈ శుక్రుడు చాలా చాలా శుభత్వాన్ని పొంది ఉండాలి వారి జాతకంలో. వారి జాతకంలో శుక్రగ్రహ బలము సరిగ్గా లేకపోయినా, శుక్రుడు సరైన స్థానాలలో లేకపోయినా, ఇలా నీచ స్థితిని పొంది ఉన్న, పాపనక్షత్రాలలో ఉన్న అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత నశించటము, ఊరికినే వారి మధ్య కుటుంబ పరంగా కానీ, భోజన పరంగా కానీ, మాటల పరంగా, ఎందుకంటే వృషభ రాశికి అధిపతి ఈ యొక్క శుక్రుడు, వాక్ స్థానాధిపతి. అట్లాగే మనం బ్యాంకుల్లో దాచుకునేటటువంటి, బ్యాంకుకి సంబంధించినటువంటి, అంటే ధనము దాచుకునేటటువంటి స్థానము, వాక్స్థానము, ఆలోచనా స్థానము, అవతల వ్యక్తులతో అందంగా ఆకర్షణీయంగా మాట్లాడే తత్వము,
ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. కొంతమంది చక్కగా వస్త్రధారణ చేస్తూ ఉంటారు, అలంకార శోభితులే ఉంటారు. కొంతమంది అంటే స్త్రీలందరూ అలంకారాన్ని చేసుకోవాలనుకుంటారు. కొంతమంది స్త్రీలకి ఇది నప్పదు, ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు సరిగ్గా ఉండడు. కొంతమందికి అన్నీ ఉన్నట్టే ఉంటే ఏది అనుభవించలేరు. చక్కటి భార్య ఉంటుంది, కానీ వారి మధ్య అన్యోన్యత లోపత్వం ఉంటుంది, అనుభవించలేరు. ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో వాళ్ళే దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అట్లాగే మరి అన్యోన్యత లోపించినప్పుడు సత్సంతాన భాగ్యము కూడా లోపిస్తుంది. ఈ శుక్రుడు ఎప్పుడైతే కొన్ని నక్షత్రాల్లో ఉంటాడో ఆ నక్షత్ర లోపత్వం అనేది వారికి గర్భధారణకి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎన్నో సమస్యలని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు హార్మోన్స్కి కారకుడు. మూత్రపిండాలని, మూత్ర వ్యవస్థలని, అట్లాగే స్త్రీలకి ముఖ్యంగా అండము వృద్ధి చెందటానికి, అండములో వీర్యాన్ని తీసుకునేటటువంటి శక్తిని కలుగ చేసేటటువంటి గ్రహము ఈ శుక్రుడు. అట్లాగే పురుషుల యందు వీర్య వృద్ధి సమృద్ధిగా ఉండాలన్నా పూర్వజన్మ సుకృతము ఈ జన్మలో వీరికి సంతానాన్ని ఈ యొక్క సృష్టి క్రమంలో అభివృద్ధి చెందేలాగా డిఎన్ఏలో ఈ యొక్క వీర్యము వృద్ధి చెందేటటువంటి కారకుడు. అట్లాగే స్త్రీలలో హార్మోన్స్కి మూలకారకుడు. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవటం ద్వారా కొంతమంది స్త్రీలకైనా పురుషులకైనా ఈ యొక్క గొంతుకు సంబంధించినటువంటి థైరాయిడ్ సమస్యలు కానివ్వండి, లోపల గర్భంలో స్త్రీలకైతే గనక గర్భసంచిలో వాటర్కి సంబంధించినటువంటి బబుల్స్ రావటం కానీ, లేకపోతే వ్రణములు కురుపులు రావటం కానీ, లేకపోతే ఎక్స్టెండ్ లేకపోవటం కానీ, గర్భధారణ సమస్యలు కానీ, ఇట్లా ఎన్నో సమస్యలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ విషయంలో ఈ శుక్రగ్రహం అనేటటువంటిది సరిగ్గా జాతకంలో లేకపోతే ఇవన్నీ కలగజేస్తుంది. మరి ఇలాంటి యోగాలని ముఖ్యంగా మనకి మేషరాశి నుంచి సప్తమాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వివాహ కలత్ర స్థానాధిపతి, వివాహం జరగాలంటే కలత్ర కారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితిని పొంది మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ 3 పాపగ్రహ నక్షత్రాలు ఈయనకి పడినటువంటి నక్షత్రాలలో ఉండడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, వివాహ ప్రతిబంధకాలు, వివాహం అయినా కూడా సరైన దాంపత్యం లేకపోవటము, ఒకరికొకరు ఎడబాటుగా కొన్ని సంవత్సరాలు ఉండటము, అట్లాగే సంతాన వృద్ధి లేకపోవటము, కుటుంబంలో ఎప్పుడూ గొడవలు, చికాకులు, అట్లాగే వీరు ఆర్థికపరమైనటువంటి విషయాలలో నమ్మి మోసపోవటము, బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఎన్నో ప్రలోభాలకి లొంగి డబ్బును దాచుకొని పోగొట్టుకున్నటువంటి వారు, ముఖ్యంగా వ్యాపారంలో కొంతమంది సుగంధ ద్రవ్యాలు కానీ వ్యాపారము, లేకపోతే వస్త్ర వ్యాపారాదులు, సువర్ణము అంటే బంగారము, అట్లాగే వెండి ఆభరణాలు అమ్మేటటువంటి పెద్ద పెద్ద బంగారపు వ్యాపారస్తులు, జ్యువెలరీ వ్యాపారస్తులు, అట్లా వాహనాలు అంటే కొత్త కొత్త వెహికల్స్ అమ్మేటటువంటి వాహనాలకి సంబంధించినటువంటి విక్రయదారులు, ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, బ్యాంకింగ్ రంగ వ్యవస్థకి, అట్లాగే న్యాయమూర్తులు, న్యాయస్థానానికి సంబంధించి ఆర్థిక పర్యవేక్షణ చేసేవారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, ఇట్లా మల్టిపుల్ రియాక్షన్స్ మొత్తం డబ్బు మీదే నడుస్తుంది. డబ్బుకి అధిష్టానాధిపతి శుక్రుడు. మరి ఈ శుక్రగ్రహము కన్యారాశిలో దాదాపుగా 22 రోజులు నీచ స్థితిని పొంది మరి శని చేత చూడబడుతోంది, వక్రించిన శని చేత చూడబడుతోంది. మరి ఈ శని చేత చూడబడుతూ తన యొక్క తులారాశిలో ఇటు కుజుడు ఉన్నాడు ఆల్రెడీ. ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి భంగపాటులు, అట్లాగే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ విషయంలో అగాధాలు, ప్రేమించుకున్న వారు వివాహం దాకా వెళ్ళలేకపోవటం, కుటుంబంలో గొడవలు, అంతర్గత సమస్యలు, జననాంగాల విషయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, వెన్నుపూస సమస్యలు, ఇట్లా అనారోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వివాహ పరంగా, కలత్ర పరంగా, ఇట్లా ఎన్నో రకాల విషయాలకి కారకత్వం వహించినటువంటి ఈ శుక్ర భగవానుడు కన్యారాశిలో నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా గోచార ట్రాన్సిస్ట్ రూల్స్ ప్రకారము కొన్ని
రాసుల వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన కొన్ని విషయాలలో ఈయన నీచ స్థితిని పొంది ఉండటం చేత, పాపగ్రహ నక్షత్రాలను పొంది ఉండటం చేత కొన్ని లోగా ఇచ్చేటటువంటి పరిస్థితులు, అంటే ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వలేక ఇవ్వకూడని ఫలితాలను ఇవ్వటము, ఇలాంటివి కూడా వారి యొక్క, అంటే ఈ శుక్రుడు ఇక్కడ నీచలో ఉన్నాడు కదా, మరి అన్ని ఇబ్బందులే ఇస్తాడా అని అనుకోకూడదండి. వారి జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ లగ్నాతో శుభగ్రహమై నీచ స్థితిలో ఉంటే బలం కోల్పోయి ఉన్నట్టు లెక్క. లేదా వారి జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు పాపి అయి ఇక్కడ నీచ స్థితిని పొందటం ద్వారా కొన్ని శుభాలను కలుగజేస్తాడు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాల మధ్య కొన్ని రాశుల వారు, మేషం నుంచి మీన రాశుల వారికి శుక్రగ్రహం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు, లాభాలని ఆర్జిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకోగలిగితే, ఈ శుక్రుడికి సంబంధించి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో అమావాస్య దీపావళి 21వ తేదీన చక్కగా లక్ష్మీదేవి హోమం కూడా జరుగుతోంది. అట్లాగే దీపావళి సాయంత్రం పూట రాత్రికాల సమయంలో ప్రదోషకాల సమయం తర్వాత దాదాపుగా 108 సార్లు శ్రీ సూక్త జప పారాయణం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఇందాక చెప్పినటువంటి ఈ దోషాలు ఎవరైనా జాతకరీత్యా, ముఖ్యంగా భరణీ నక్షత్రము, అట్లాగే పూర్వ ఫల్గుని నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఈ నక్షత్రాలన్నీ శుక్రగ్రహ దీనంలో ఉంటాయి. వృషభ రాశి, తులారాశి, దీనికి ఆధిపత్యం శుక్రుడు. అట్లాగే వారి జన్మజాతకంలో కొంతమంది శుక్రమహర్దశ జరుగుతోంది, బ్రహ్మాండం అనుకుంటారు, కొంతమందికి ఆ శుక్రమహర్దశ అవయోగంగా కూడా సంప్రాప్తిస్తుంది. కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాధిపతులు, నక్షత్రాల వారు, రాశుల వారు, శుక్ర మహర్దశ, అంతర్దశ, విదశలు జరిగేటటువంటి వారు, గోచారంలో శుక్రుడు సరిగ్గా లేదు కాబట్టి ఎవరైనా వీరికి సంబంధించిన వారు వారి యొక్క ధన సంపాదన, ఆర్థిక లావాదేవీల విషయంలో, లేకపోతే బంగారం కొనాలని కోరుకున్నా కొనలేనటువంటి వాళ్ళు, వెండి వస్తువులు కూడా కొనలేనటువంటి వాళ్ళు, జీవితంలో ఎరగాలనుకున్న వాళ్ళు, అన్యోన్య దాంపత్య లోపిన వాళ్ళు, ఈ యొక్క చేసేటటువంటి అమావాస్య రోజు చేసేటటువంటి నవగ్రహ నక్షత్ర లక్ష్మీ సహితంగా ఒక రుద్ర పాశుపత హోమం జరుగుతుంది. లక్ష్మీ కుబేరం పరంగా కానీ ఏదో ఒకటి ఆ రోజున చేయాలనే నిశ్చయం జరిగింది కాబట్టి ఆ రోజు పొద్దునపూట హోమము, సాయంత్రం రాత్రికాల సమయంలో 108 సార్లు శ్రీ సూక్త జపపారాయణ చేసి దానికి సంబంధించినటువంటి కంకణము, భస్మ ప్రసాదము తప్పకుండా మీకు చేరుతుంది. ఎవరైనా కనుక శుక్రగ్రహ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. దానికి తగ్గట్టుగా వారి జాతకంలో ఎవరైనా జాతక పర్యవేక్షణ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయండి. దానికి తగ్గట్టుగా మీకు సరైనటువంటి సమాధానము, పరిష్కారము దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశి ఫలితాలని శుక్రుడికి అన్వయించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం తీసుకుందాము. ఓం శుక్రగ్రహ దేవతాయ నమః. వృశ్చిక రాశి, వీరికి అక్టోబర్ 9 నుంచి నవంబర్ 1 వరకు కూడా వృశ్చిక రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ధన భోగ భాగ్య కలత్ర సుఖ వాహన కారకుడైనటువంటి శుక్రుడు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉండటం విశేషమైనప్పటికీ కొంత నీచ స్థితిని పొందడం ద్వారా వారికి కలిగే శుభాలలో కొంత పర్సెంటేజ్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శుక్రుడు మంచి కలత్ర సౌఖ్యాన్ని, వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యతని, అంటే దగ్గర చుట్టం ద్వారానో లేకపోతే తన యొక్క కుటుంబంలో వ్యక్తుల యొక్క అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తుల వలన కాస్త సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు, వివాహ యోగ్యం కలిగే అవకాశాలు కలగచ్చు. అట్లాగే ఏదైనా సరే మీరు భార్య పరంగా కానీ లేకపోతే వేరే భాగస్వామ్యుల పరంగా కానీ పెట్టుబడి పెట్టి ఉన్నారో వాటి యందు లాభము కలగటానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు చేసేటటువంటి
సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా బంగారపు జ్యువెలరీ వ్యాపారస్తులు కావచ్చు, బంగారు పనులు చేసేవాళ్ళు కావచ్చు, వస్త్ర వ్యాపారులు కావచ్చు, చేనేత కార్మికులు, వ్యవసాయదారులు, పశు సంపద అంటే పశువుల్ని పోషించేవారు, వీళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. మీరు అనుకున్నటువంటి ఏదైనా అప్పుల గురించి అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ కూడా చక్కగా లభించే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నీచ స్థితిని పోగొట్టుకోవడానికి మీరు ముఖ్యంగా అష్టలక్ష్మి స్తోత్రాలలో మీకు మనకి అమ్మవారి లక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పఠించండి. అట్లాగే లక్ష్మీదేవి దేవాలయానికి భార్యాభర్తలు వెళ్తే ఇంకా అన్యోన్యత కలిగి సత్సంతాన లాభం కూడా కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః.